రాడదరా కళ్ళు మూసుకోవాలి అందరూ. మోకరించాలా మోకరించాలా పైకి మోకరించాలా చేతులు జోడించాలా కళ్ళు మూసుకోవాలా చిరబ్రాండి కళ్ళు మూసుకోవేసి మూసుకోవాలి. ఒక్కరిని తీసి చూడకూడదు. రెండు కళ్ళు మూసుకోవాలా చేతులు జోడించాలా. వినపడిందా? ఏం చేస్తున్నావు? మూసుకో. కళ్ళు మూసుకొని రాండి. కృపా ప్రేమ గల తండ్రి చిన్న దేవా నీ బంగారు పదాలు కన్నాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తల్లి. మహోన్నతుడు మహాగణుడైన దేవుడు ప్రభా పరిశుద్ధుడు తండ్రి దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వాళ్ళ ఆనంద కూడా మీరు కాపాడి భద్రపరుస్తున్నాను ప్రభా. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాయుధులు ప్రభా చిన్న పిల్లలుగా ప్రభా నీ సన్నిధిలో వచ్చి రావడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పైకి మగరించాలి కళ్ళు మూసుకోవాలి. దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా సహాయం చూపించండి. పాడే పాటలను చూడుకోండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నామని దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. యాడికి ఎందుకే షాప్కా ఆడెందుకు షాప్కి? దేనికిరా? కూరగాయలు పప్పులా ఇస్తున్నా గ్యాస్ పట్టేదంట. త్వరగా రావాలా. ఫోన్ ఆన్ చేయి. ఆన్ చేసేయండి. సరే కూర్చోండి. బాగా కూర్చోవాలా. సరే కూర్చోవాలి. తీసుకెళ్ళా బాగా కూర్చో. బయట ఏది బయట ఏది నీకు లేదా? ఉందా? ఎందుకు తెచ్చుకోలే? ఎందుకు తెచ్చుకోలే బయట? చెప్పు ఎందుకు తెచ్చుకోలే? నువ్వు వచ్చే వారం బయట లేదనుకో ఖచ్చితంగా కొడతా నేను. బయట లేకుండా మీ మమ్మీ కాడ బయట పెట్టుకొని బయట కట్టుకునేది అలవాటు చేయాలక్క. ఒకసారి కూడా తింటారు. అదే చెప్తున్నా. ఈసారి తేకపోతే కొడతా అని చెప్తున్నా. అదే ఇంకో ఇది ఈసారి తేకపోతే ఖచ్చితంగా కొడతాను. పెద్దది ఆ పిల్ల గడి చిన్నది ఈ పిల్ల గడి బయట ఖచ్చితంగా గడ్డి ఉండాల. కట్టుకో కట్టు బయట కట్టుకోవాలా? నీకు పడుతుంది ఖచ్చితంగా పిసుకిలా. అసలు ఒక కంటతో చెప్పడం లేదు. అసలు ఏం చెప్పడం నోరు ఇప్పట్లేదు. అసలు ఒకసారి చురుగ్గా పడితే అప్పుడు మాట్లాడేటట్టుగా. సరే సరే కూర్చో. సరే కూర్చో. ఏమైంది బయట కట్టుకోవడానికి? స్కూల్కి వెళ్తే నువ్వు బుక్కులు తీసుకెళ్ళవా? తీసుకెళ్ళవా? ఏమి సండే స్కూల్కి వచ్చినప్పుడు బైబిల్ ఉండాలా? రెండోది బయట ఉండాలి. లేకుంటే చురుగ్గా పడుతుంది. ఒకటి చూసుకో. స్తుతులు పాడదాం స్తుతులు పాడదాం. లేక వాళ్ళు ఎవరు రాలేదా? రాదు. వాళ్ళు ఎవరు రాలేదా వంట చేయడానికి? సరే ఉన్నీలే అయ్యే తింటారు. తలా కొన్ని అయ్యే తింటారు. పాట పాడు. స్తుతులు పాడదాం. స్తుతులు తెలిసి అటు చూడవద్దు. సరేనా? ఇక్కడే చూడాలి. జాకెట్ సరిగ్గా
డేవిడ్ వెనక్కి జరుగు. బైబిల్ ఎక్కడ డేవిడ్ వెనక్కి జరుగు. డేవిడ్ వెనక్కి జరుగు. జరుగు. హాయ్. స్తుతులు పాడేదా యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. తలపెట్టి పాడు. నువ్వు రారే, నువ్వు ఒక్కడే రా, నాకు బాగాలేదు అందుకని. ఏ కూర్చోరా. పాడు. పాడాలి. పాడేదా యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభును రాజును. మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజించుము రాజును. పాడేదాం యేసు ప్రభునకు. పాడాలి అందరూ, అందరూ పాడాలి. సృష్టికర్తకు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. నేను ఆడి పాడే స్థితిస్తే నేను నేనాడి పాడి స్తుతించు, నేనానందించి స్తుతించు, నేనాడి పాడి స్తుతించు. నా పాపం పోయేనే, నా పాపం పోయేనే. నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, అది దొరలిపోయే. మాయే మాయేనే. తీసుకెళ్ళా అడపిల్లని చేస్తుంది. మాయే మాయనే. నేనాడి పాడి స్తుతింతు, నేనానందించి స్తుతింతు, నేనాడి పాడి స్తుతింతు. నా పాపం పోయేనే. భలే భలే మాట, బంగారు మాట. భలే బాలే పడాలి. భలే బాలే మాట, బంగారు మాట. బైబిల్ ఎత్తాల, బైబిల్ యేసు మాట. బైబిల్ ఎత్తాల. భలే బాలే మాట, బంగారు మాట. బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట. బైబిల్ మాట, యేసు మాట. చూడండి, అవి నేను చూడండి. ఫోన్ వెనక్కి పెట్టి వెళ్ళాం, ఫోన్ పడేస్తాను. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. విను ఇదే ఆఫర్,
వినకపోతే డేంజర్ విను ఇదే ఆఫర్ వినకపోతే డేంజర్ చెవులు ఉంటే తప్పక నీవు వినాలి విను ఇదే ఆఫర్ వినకపోతే డేంజర్ యేసు మాట వినే చెవులు యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి చూసి పాడాలి. సాతాను మాటల దేవుని మాటల ఏది వింటావు ఏది చేస్తావు సాతాను మాటల దేవుని మాటల ఏది వింటావు ఏది చేస్తావు కాకి విన్నది చేప విన్నది గడిద విన్నది సృష్టి విన్నది చేప విన్నది గాడిద విన్నది సృష్టి విన్నది కాకి విన్నది చేప విన్నది గాడిద విన్నది సృష్టి విన్నది యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు తేనే రక్షణ యేసు కలుగును యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా పేరెంట్స్ మాటల పేరెంట్స్ మాటల ఏది వింటావు ఏది చేస్తావు ఫ్రెండ్స్ మాటల పేరెంట్స్ మాటల ఏది వింటావు ఏది చేస్తావు పాటల సినిమా పాటల వద్దు బాబోయ్ దురద చెవులు బూతు మాటల సినిమా పాటల వద్దు బాబోయ్ దురద చెవులు దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినది దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయ మీరెవరు పాడరా వినే పాడాలా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా పాడతావా చెప్పు పాడితే కూడా పాడవా చూసి ఇది కూడా పాడవా పాడాలి గట్టి పాడాలి ఆశీర్వాదము కిందికి వచ్చును స్తుతి ఆరాధన పైకెళ్ళును ఆశీర్వాదము కిందికి వచ్చును మన ప్రభు యేసు గొప్ప దేవుడు మనలను ఎంతో ప్రేమించెను మన ప్రభు యేసు గొప్ప దేవుడు పాడాలి మనలను ఎంతో పాడాలి దేవుడు ఎక్కడ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
आशीष को निश्चय आती है, स्तुति आराधना ऊपर जाती है। आशीष को निश्चय आती है, प्रभु हमारा कितना महान, देखो हमसे खाता है हालेलुया 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 నేను పాడతాను ఇక్కడ పాడాలి అట్లా పాడాలి చూడాలి పాడాలి ముద్దులకి చిన్ని నోటితో మృదువైన పెదవులతో ముద్దులకి చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పద్దు పబ్లో చూడు పాడు అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి అబద్ధమాడిన గజి కుష్ఠరోగి అయ్యాడు అననీయ సఫేరా చచ్చిపోయారు అబద్ధమాడిన గజి కుష్ఠరోగి అయ్యాడు అననీయ సఫేరా చచ్చిపోయారు అబద్ధాలు నేర్పేవాడు మన విరోధి సాతానే అబద్ధాలు నేర్పేవాడు మన విరోధి సాతానే పెంచి ఎక్కడ పడము అబద్ధమాడిన వారు అగ్నిగుండములు పడతారు అబద్ధమాడిన వారు అగ్నిగుండములు పడతారు చిన్ని నోటితో పాడాలా చిన్ని నోటితో పెన్సే ముద్దులోకి చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి సత్యమంటే యేసయ్యే సత్య సాక్షి అయ్యాడు తెలిసే సత్యమంటే యేసయ్యే సత్య సాక్షి అయ్యాడు సత్యమునే చెప్పాడు సిలువపై మరణించాడు ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి పాడాలి ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి పెదవులతో చిన్ని నోటితో ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి దేవుని మెప్పును కోరాలి జీవ కిరీటం పొందాలి దేవుని మెప్పును కోరాలి జీవ కిరీటం పొందాలి ముద్దులకి చిన్ని నోటితో మృదువైన పెదవులతో ముద్దులకి పెన్సి ఎక్కడ చూస్తున్నావు అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి చిన్నోడితో మృదువైన పెదవులతో ముద్దులకి చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పద్దు బెన్సు నిజమే చెప్పాలి మీకు
మీకు ఏ పాట ఇష్టం చెప్పండి, పిల్లలు చెప్పాలి. మీకు ఇష్టమైన పాట చెప్పండి. జనవరి 1కి మీరు పాటలు పాడాలి, కంటెత వాక్యాలు చెప్పాలి, 10 కంటెత వాక్యాలు చెప్పాలి. మీకేం పాట వచ్చు? తెలిసి ఎవరు చేయమన్నారు చెప్పండి. పాట నేర్చుకోవా? ఇబ్బంది చెప్పాలి. ఏం పాట వచ్చింది? సాధారణ వచ్చా? పాడు పాడరా. దగ్గరికి రావద్దు సాతానా, పాడాలి. సాతానా సాతానా అది డిఫెన్స్. దగ్గరికి రావద్దు సాతానా. కాచే దేవుడు నాకు తోడు, కదించలేవు నన్ను నీవు. కాచే దేవుడు నాకు తోడు, కదించలేవు నన్ను నీవు. వచ్చి పట్టుకుంటాడు, అప్పుడే అప్పుడే ఆ సాతాన్ పరుగున వచ్చి పట్టుకుంటాడు. వాక్యం చదవని సమయంబు, ప్రార్థన చేయని సమయంబు. వాక్యం చదవని సమయంబు, ప్రార్థన చేయని సమయంబు. అప్పుడే అప్పుడే ఆ సాతాన్ పరుగున వచ్చి పట్టుకుంటాడు. అప్పుడే అప్పుడే ఆ సాతాన్ పరుగున వచ్చి పట్టుకుంటాడు. సాతానా దగ్గరికి రావద్దు సాతానా, సాతానా సాతానా దగ్గరికి రావద్దు సాతానా. వాక్యం చదువు తమ్ముడా, ప్రార్థన చేయు చెల్లెలా. వాక్యం చదువు తమ్ముడా, ప్రార్థన చేయు చెల్లెలా. అప్పుడే అప్పుడే ఆ సాతాను నీ నుండి పారిపోతాడు. అప్పుడే అప్పుడే ఆ సాతాను నీ దగ్గర నుండి పారిపోతాడు. సాతానా సాతానా దగ్గరికి రావద్దు సాతానా, సాతానా సాతానా దగ్గరికి రావద్దు సాతానా. కూర్చో కూర్చోవాలి. ఏమై ఏమై శబ్దం రావద్దు, శబ్దం వచ్చేదో కర్ర ఇక్కడ వెనక డేవిడ్ సరిగ్గా చేతులు కట్టుకోండి. ఫోన్ దగ్గరికి రండి. మీరు దగ్గర కూర్చోండి. ఏం చెప్తున్నారా మీకు? సైలెంట్గా ఉండమని. నువ్వు ఎందుకు తీస్తున్నావు? ఎందుకు పెడుతున్నావు? పెట్టి వాటర్ బాటిల్ సైకిల్ పట్టుకురా. నాకేం చెప్పారు? ప్రమోషన్ అనుకుని పెట్టండి. ఇక్కడ చూడాలా. మీరు చేతులు కట్టుకోకపోతే అందరికీ దెబ్బలు పడతాయి. సరే చేతులు కట్టుకోండి అందరూ. చేతులు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు మనల్ని? ఏసై చూస్తున్నాడు కదా. చూస్తున్నాడా? ఇక్కడ బెన్సీ ఏసై చూస్తున్నాడా? మరి అల్లరి చేయదు కదా. అల్లరి చేయకూడదు, సరేనా? అందరూ సైలెంట్ కూర్చోవాలా, అల్లరి చేయకూడదు, వినాలా. ఇప్పుడు దాకా మనం పాటలు పాడాం కదా. పాడారా మీరు? పాట పాడారా లేదా? ఎవరు పాడారు, ఎవరు పాడలేదు పాటలు? చేతులు కట్టుకోవాలి. ఎవరు చేతులు కిందకు పెడితే వారికి ఎవరి చేతులు కిందకు పెడితే వారికి చూడండి కరెక్ట్. అందుకే చేతులు కట్టుకొని సైలెంట్గా ఉండాలి.
మన కథ విందాం, సరేనా? కథ అంటే ఇష్టమా మీకు? ఇష్టమా కథ అంటే? కథ అంటే అందరికి ఇష్టం కదా. ఒక సినరీ ఆంటీ గురించి విందాం, సరేనా? తుడుచుకో, కళ్ళు తుడుచుకో, నీళ్ళు తుడుచు, శబ్దం రాకూడదు. ఒక మిషనరీ, ఏం పేరు? ఆంటీ పేరు లోబో అనే ఒక మిషనరీ ఆంటీ కథ అన్నమాట. ఒక ఆంటీ ఎక్కడ అంటే ఆమె ఒక అమెరికాలో ఆమె ఉండేది. ఎక్కడుందంట? అమెరికాలో వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఆమె వాళ్ళ యొక్క తల్లిదండ్రులైన వారు ఏం చేసేవాళ్ళంటే వ్యవసాయము చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళంట? ఏయ్, ఎక్కడ చూస్తున్నారు? తెలుసా మీకు వ్యవసాయం అంటే? తెలుసా? వ్యవసాయం అంటే ఏంటి చెప్పాలి. వ్యవసాయం అంటే ఏం చెప్పాలి. వ్యవసాయము అంటే పొలాల్లో వరి పండించటము కదా, కాయగూరలు పండించటం, ఇంకా మనం తినే ఫ్రూట్స్ వాటి పండియటము, అవి దాన్ని ఏమంటారు? ఏమంటారు? వ్యవసాయం అంటారు. అంటే ఆ పని చేసే వాళ్ళు ఏమంటారు? వ్యవసాయం చేసేవాళ్ళు అంటారు. వ్యవసాయం చేయకపోతే మనం తినడానికి వస్తుందా? ఎవరు వ్యవసాయం చేయలేదనుకో వస్తుందా మనకి తినడానికి? ఫ్రూట్స్ దొరకవు, ఇంకా వెజిటేబుల్ దొరకవు, ఇంకా రైస్ అవన్నీ కూడా మనకి దొరకవు కదా. అట్లనే ఈ యొక్క మిషనరీ ఆంటీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంట? వ్యవసాయము చేసేవాళ్ళు. ఆంటీ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వ్యవసాయం చేసేవాళ్ళు. ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే వ్యవసాయానికి కావాల్సిన ఎరువుని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంట? పండించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? వ్యవసాయానికి కావాల్సిన ఎరువు అంటే దేనికది? బలానికి. ఏం చెప్పండి? బలానికి. ఒరేసిన తర్వాత దానికి బలానికి మందు వేస్తారా ఇరా? ఇక్కడ చూడాలా, వేస్తారా ఇరా? చెప్పినారా? లేడా? చూడరా మరి ఫోన్ పెట్టు. అదా చూసా. జాగేదో మట్లో చేత మీద పడుతుంది. దాన్ని తీసుకెళ్ళరా. అయితే వ్యవసాయానికి కావాల్సిన ఎరువుని వాళ్ళు ఇక్కడ చూడాలి. చూడండి చెప్తుంటే మీరు ఎక్కువ చేస్తున్నారు. అసలు వ్యవసాయానికి కావాల్సిన పొలం పంట వేస్తే ఆ వెరుగుని వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? తయారు చేసేవాళ్ళు. అయితే ఈ మిషనరీ ఆంటీ ఏం చేస్తుందంటే చిన్నప్పుడు తను స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళేదన్నమాట. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక టీచర్ ఉంటాడు కదా, ఆ టీచరు ఏం బోధించేవాడంటే ఆ యొక్క దేని గురించి బోధించేవాడు అంటే ఆమె స్కూల్కి స్కూల్లో ఆమె వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే ఒక సారు ఆమెకు నాస్తిక బోధని చేసేవాడు. అంటే దేవుడు లేడు అని ఏం చేసేవాడంట? ఇక్కడ చూడాలి మీరు. నాస్తిక బోధ అంటే దేవుడు లేడు. నాస్తికులు అనేవాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడని వారు దేవుడిని నమ్మరు అనమాట. దేవుడు అంటే వాళ్ళకి లేడు, అంత సైన్సే అని నమ్ముతారనమాట. అట్లా ఆంటీకి చెప్తా ఉంటే ఆంటీ ఏం చేసిందంటే ఆమె చిన్న వయసులో అక్కడ
అక్కడ స్కూల్కి వెళ్ళడం ఆపేసిందంట. ఏం చేసింది? అక్కడ స్కూల్కి వెళ్ళడము ఆపేసి ఆమె కొద్ది రోజులు ఆపిన తర్వాత ఆమె ఏం చేసిందంటే క్రిస్టియన్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అంటే అక్కడ స్కూల్కి వెళ్ళకుండా ఏ స్కూల్కి వెళ్తుంది? క్రిస్టియన్ స్కూళ్ళు ఉంటాయన్నమాట, కాలేజీలు. ఇంకా అదే అక్కడ స్కూల్కి ఆమె వెళ్తూ వచ్చింది. అక్కడ వెళ్ళినప్పుడు ఆమె కూడా అందరు చెప్తా ఉంటే విని ఆమె కూడా మనసులో ఏమొచ్చిందంటే నిజంగా దేవుడు లేడా, దేవుడు ఉన్నాడా లేదా అని తను ఏమనుకుంది? తెలుసుకోవాలా అనుకుంది. చెప్తా ఉంటే మనకు కూడా ఏమనిపిస్తుంది? నిజంగా దేవుడు ఉన్నాడా లేదా అని ఆలోచన వస్తుంది కదా. తిరిగిట తిరగాల. ఎటు కూర్చున్నారు? ఎటు కూర్చున్నా? దేని కూర్చున్నావు? అసలు స్కూల్లో అట్ట కూర్చున్నావా? ఎటు కూర్చుంటే స్కూల్ సరే కూర్చోమన్నా? వినడానికి ఇష్టం లేదు. ఆడ కూర్చుంటారా? మందిరంలో కూర్చుంటారా? వెళ్తారా మందిరంలోకి? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడమని చెప్తున్నా కదా. ఈ యొక్క ఆంటీ ఎక్కడికి వెళ్తుందంట? నిజంగా ఆమె కూడా ఆమె వింటా ఉంటే ఆమెకు అనిపించింది నిజంగా దేవుడు ఉన్నాడా లేదా, దేవుణ్ణి నేను తెలుసుకోవాలా అనుకున్నాను. అయితే ఈమె క్రిస్టియన్ స్కూల్కి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ స్కూళ్ళు కళాశాల అక్కడ మొట్టమొదటి ఏం చేస్తారు? ప్రార్థన. వెళ్ళాలి కదా విజయవాడ స్కూల్లో. ఏం చేస్తారు క్రిస్టియన్ స్కూల్లో అంటే మొదట పిల్లలు వెళ్ళంగానే డేవిడ్ ఏం చేస్తారు? మొట్టమొదట అంటే క్రిస్టియన్ స్కూల్లో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాతనే ఏం చేయాలా? స్కూల్లోకి క్లాసులోకి వెళ్ళాలి. మీకు స్కూల్లో మామూలుగా ఎలాగ ప్రేయర్ చేస్తారు, క్రిస్టియన్ స్కూల్లో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు అన్నమాట. అట్లా ఆమె ఎవరి గురించి విన్నది అంటే దేవుని గురించి విన్నది. దేవుని గురించి ఆమె తెలుసుకుంది. నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు అనేవాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ నిజమైన దేవుడు అంటే ఆ దేవుడు, నిజమైన దేవుడు. నిజము అంటే అబద్ధం కూడా ఉందని అర్థం కదా. అబద్ధం కూడా ఉందని అర్థం. నిజమైన దేవుడు అంటే నిజమైనది ఏదైనా సరే. ఇప్పుడు మనం బొమ్మలమా, మనం నిజమైన మనుషులమా? కొన్నిసార్లు నిజమైన మనుషులు బొమ్మలు కూడా ఎట్లా ఉంటాయి? దొంగలా? బొమ్మలు కూడా ఎలా ఉంటాయి? సేమ్ మనిషిలాగే ఉంటాయి, కానీ అవి మాట్లాడతాయా? అవి మాట్లాడతాయా? మాట్లాడు కదా. మనం ఎవరు? నిజమైన అంటే నిజమైన దేవుడు కూడా ఉన్నాడు కదా. ఆయనే వాళ్ళను సృష్టించినాడు. ఈమె ఎవరి గురించి తెలుసుకుంది అంటే ఆమె అమెరికాలో ఉంటామన్నమాట. ఆమె దేవుని తెలుసుకుంది, దేవుని ప్రేమించింది. అంటే ఆమె ఏం చేసుకొచ్చిందంటే దేవుని యందు విశ్వాసము. దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? ప్రేమించినాడు. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? దేవుడు చెప్పాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమించాడు. నిన్ను నన్ను మనలందరినీ, సృష్టిలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ప్రేమించినాడు. మంచి వారిని ప్రేమించినాడు, చెడ్డవారిని ప్రేమించినాడు. మనలందరినీ కూడా ఎవరు ప్రేమించినారు అంటే దేవుడు ప్రేమించినాడు. ఈ ఆంటీని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆమెని దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రేమించినాడు. మీరు వ్యవసాయము చేసేవారు చూడండి. వ్యవసాయం అంటే చూడాలి. వ్యవసాయం అంటే ఏం చేస్తున్నారు? అన్ని పండిస్తారు, వాటిని కోసుకొని వెళ్ళి షాపులలో అమ్ముతారు, మార్కెట్కి తీసుకెళ్తారు అన్నమాట. ఈ యొక్క వ్యవసాయానికి కావాల్సిన బలానికి ఈ ఎరువులు వారు ఏం చేసేవాళ్ళు అంట? ఏం చేసేవాళ్ళు? సిద్ధపరిచేవాళ్ళు. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే క్రిస్టియన్ స్కూల్కి వెళుతూ వచ్చింది. అంటే దేవుని యందు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే విశ్వాసము. దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచినదిగా చూస్తుంది. మనం ఎవరైతే విశ్వాసం ఉంచాలా? ఎవరైతే విశ్వాసం ఉంచాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలా? దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంది? విశ్వాసం ఉంచడం అంటే ఏం చెప్పండి? నిజముగా ప్రభువా నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చినావు. ఏం చేయాలా? నువ్వు
నిజముగా మన క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ డే జరుపుకుంటారు. దేని జరుపుకుంటారు? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అని అదొక పండుగ జరుపుకుంటాం. ఇక్కడ ఆమె ఎవరి అందు విశ్వాసం ఉంచిందంటే ఆ దేవుని అందు విశ్వాసము ఉంచింది. ఎలాగంటే దేవుడు ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఏం చేసినాడు? నా కొరకు ఈ లోకానికి అద్వితీయుడైన దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో ఆయన జన్మించినాడు. ఆయన నా కొరకు ఈ లోకంలో పుట్టినాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభు అంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. జీవము లేని మనకు ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? మన జీవం ఏ పాటిది అంటే అది కొన్ని సంవత్సరాలే ఉంటుంది. అయితే ఒక దినము ఏమైపోతుంది? మన జీవము పోతుంది. అది మనది నిత్య జీవము కాదనమాట. అయితే యేసు ప్రభు నిత్య జీవము కలిగిన దేవుడు. నిత్య జీవము కలిగిన దేవుని యందు ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? నమ్మింది. దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచింది. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఎక్కడ రాలే. ఆమె ఏం చేసిందంట? నా కొరకు నా దేవుడు చనిపోయి తిరిగి లేచినాడు, ఆయన నాకు నిత్య జీవం ఇస్తాడు అని నమ్ముతూ వచ్చింది. ఇంకేం చేస్తుందంటే ఆమె తన హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా బట్టలు కూర్చోండి, సార్ కూర్చో, బట్టలు కూర్చోండి. ఇట్లా జరగమన్నా. బట్టలు ఎవరు కూర్చోవద్దు. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి? యేసు ప్రభుని నమ్మాలా. మన హృదయంలోకి ఆయన ఏం చేయాలా? ఆహ్వానించాలా. ఏం చేయాలా? ఆయన మన హృదయంలోకి ఏం చేయాలా? నోట్లో చేసి నోట్లో వేలు పెట్టుకోకూడదు అసలు. ఆయన ఏం చేయాలా? మన హృదయంలోకి ఆహ్వానించాలంటే ఏం చేయాలా? మురికితో ఉన్న వారిని మనం దగ్గరికి తీసుకుంటామా? మురికితో ఉన్న వారిని ఏమైనా ఇస్తే మనం తీసుకుంటామా? వాళ్ళ దగ్గర చెప్పాలా? తీసుకుంటామా? తీసుకోం కదా. ఎందుకంటే వాళ్ళ చేతులు మురికిగా ఉన్నాయి. వాళ్ళ చేతులు దుమ్ముతో ఉంటే, ఏదైనా శుభ్రంగా లేకపోతే మనం వాళ్ళ దగ్గర మన హృదయం కూడా శుభ్రంగా లేకపోతే మన హృదయంలోకి యేసు ప్రభు రాడు. ఏం చేయడు? మన హృదయంలోకి యేసు ప్రభు రాడు. ఎప్పుడు మన హృదయంలోకి వస్తాడు అంటే మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏం చేయాలంట? మన పాపములు యేసయ్య సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎలాగంటే యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాలు నీ రక్తంతో కడిగేసయ్యా అని అడగాలి. ఏం చేయాలా? యేసయ్యని అడగాలి. మన పాపముల విషయం మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. ఏం చేయాలా అంటే హృదయపూర్వకంగా మన పాపములు దేవుని సన్నిధిలో, మనం చెప్పిన అబద్ధాలు, మనం చేసే దొంగతనము, మనం చేసే మోసం, మనం చెడు మాటలు, ఇష్టానుసారంగా జీవించడం, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే యేసయ్య మనల్ని ఇష్టపడతాడా? మన హృదయంలోకి వస్తాడా? రాడు. ఎందుకు అంటే మనం ఆయనకి ఇష్టంగా బిట్టు నువ్వు లాస్ట్ కూర్చో, లాస్ట్ తీసుకో, బైబిల్ చదివాడు. మనం ఇష్టానుసారంగా ఉంటే దేవుడు వస్తాడు మన హృదయంలోకి? రాడు కదా. మనలో ఆయన ఉండటానికి ఇష్టపడడు. ఎందుకు అంటే మన హృదయంలో ఎందుకు ఉంటాడంటే మన దేహం ఏమంట? దేవుని ఆలయం. మన దేహం ఏంటంట? దేవుని యొక్క ఆలయం. మన హృదయము దేవుని యొక్క ఆలయం అన్నమాట. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క హృదయంలో ఎవరుండాలని కోరుకుంటున్నారు? దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆ దేవుడు నీలో ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడు మన హృదయంలో ఉండాలంటే మన హృదయం దేంతో ఉంది? పాపంతో ఉంది, అబద్ధంతో ఉంది కదా.
హృదయం మురికితో ఉంది. ఎట్లా ఉందంట? మురికితో ఉంది. ఆ హృదయాన్ని మనం ఏం చేయాలంటే యేసు ప్రభు యొక్క రక్తంలో కడుక్కోవాలి. యేసు రక్తంలో మనం కడుక్కొని మనం ఏం చేసుకోవాలంట? శుద్ధులముగా చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? యేసే రక్తంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకొని శుభ్రపరచుకున్నప్పుడు ఎవరు వస్తారు మన హృదయంలోకి? ఎవరు వస్తారు? యేసు ప్రభు మన హృదయంలోకి వస్తారు. మన పాపములు కడిగి మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చూడు. ఇప్పుడు కిటికీలో చూసి మన హృదయం ఎలా ఉండాలంట? హృదయము కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. మన హృదయంలో యేసు ప్రభునందు విశ్వాసము ఉంచాలి. మనం ఏం చేయాలంటే తిరిగి జన్మించాలి. ఏం చేయాలంట? మన పాపమును మనం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో మనకేం కలుగుతుందంటే నూతన జీవము కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది. మనం ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకుంటామో అప్పుడు మనం ఏం పొందుతామంట? నూతన జీవాన్ని పెట్టము. మనం ఏం చేయాలంట? తిరిగి జన్మించాలి. ఎవరిలో జన్మించాలా అంటే యేసు ప్రభులో మనం జన్మించాలి. ఇప్పుడు మనం ఎలాగ జన్మించాము? తల్లి గర్భంలో జన్మించాం కదా. మనం ఇప్పుడు ఎలా జన్మించామంట? తల్లి గర్భంలో జన్మించాం. ఇప్పుడు మనకి ఏ జన్మ కావాలంటే నూతన జన్మ కావాలి. నూతన జన్మ ఎలాగొస్తుందంటే మన పాపములు ఒప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తంలో మన పాపములు కడుక్కున్నప్పుడు మనకేమొస్తుంది? నూతన జన్మ వస్తుంది. ఆ నూతన జన్మను మనం పొందిన వారం అయితే మనం ఏం చేయము? రోడ్లోకి వస్తున్నాం. ఏం చేయమంటే మనం నూతన జన్మ పొందిన వారం అయితే ఏం చేయము? ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా చేపడతామో అబద్ధాలు చెప్పము కదా. అబద్ధాలు చెప్తాము ఎప్పుడైనా? దేవుని బిడ్డలు అబద్ధాలు చెప్తారా? మోసం చేస్తారా? అబద్ధాలు చెప్పరు, మోసము చేయరు, చెడు మాటలు మాట్లాడతారు, చెడు సహవాసము చేయరు. అందుకే మనం ఇందాక వాక్యం విన్నాం కదా. దావీదు రాజు ఏం చేస్తూ వచ్చినాడంట? యెహోవా మార్గంలో నడుచుకున్నాడు. అంటే దేవుని బిడ్డలముగా మనం ఏ మార్గంలో నడుచుకోవాలా? దేవుని మార్గంలో నడుచుకోవాలా. కంటతోటి కంటితో పలకండి. ఏమి కంటితో పలకండి. అందరి చేతులు పెట్టుకోండి. కంటితో యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. అలా పలకండి. యెహోవా, అందరూ యెహోవా మార్గములను పెంచి పలకాల. నేను అనుసరించుచున్నాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ప్రార్థన 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 కలిగిసుకోవాలి. తర్వాత చెప్తాను. కీర్తనలు 18వ అధ్యాయము 21వ వచనము మళ్ళా చెప్తాను. ప్రార్థన. కళ్ళు మూసుకోండి అందరూ, మోకరించండి అందరూ, పైకి కళ్ళు మూసుకోండి అందరూ. బబ్బులు కళ్ళు మూసుకోవాలి. 1 2 మోకరించాలా? 3 కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. కృపా ప్రేమ
కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకో, ఆమె చెప్పినా కళ్ళు మూసుకోవాలి. దేవానికి ఎంతో దేవాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయం చేయండి. ఇంతవరకు కూడా బాగా లక్ష్యాలు ఇచ్చేయండి. వారు కూడా ప్రభావ నేను విశ్వాసం ఇచ్చి బిడ్డలు చేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇష్టమైనట్టు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇచ్చేయండి ప్రభావ. చిన్న బిడ్డలకు ప్రభావ దేవా చిన్న నాటలు మాట తినేవారిగా చేయండి ప్రభావ. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన మాటలు ప్రభావం కొనిపోకుండా సహాయించి చూపించేవాళ్ళు ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ మీరే సహాయపడతాం. ఈ దినం ఎవరైతే రాలేదు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మరొక సమయం వారికి దయచేయమని చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.